హాయ్ అందరికీ. నేను మీ మంజు. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మంజు. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే కరాచీ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే ఓవెన్ లేకుండా గోధుమ పిండితో ఈజీగా ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ టెక్స్చర్తో చాలా టేస్టీగా, క్రిస్పీగా, సూపర్గా బేకరీలో కొన్నట్టే వస్తాయి. వీడియో చూసి ఇంట్లోనే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా బాగొస్తాయి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1/3 కప్ బటర్ని తీసుకోండి. అంటే సుమారు 90 గ్రాముల వరకు బటర్ని తీసుకోండి. బటర్ కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లో ఉండి మెల్ట్ అయ్యేది తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు పంచదార పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర బటర్ లేకుంటే అదే క్వాంటిటీతో నెయ్యినైనా తీసుకోవచ్చు. విస్కర్తో కానీ లేదా స్పాచులాతో కానీ వీటిని రెండిటిని బాగా మిక్స్ చేసుకోండి. బటర్ షుగర్ అంతా బాగా కలిసి బటర్ కలర్ ఆల్మోస్ట్ వైట్ కలర్ కి మారి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. సుమారు ఒక 8 నుండి 10 నిమిషాలు టైం పడుతుంది అలా కలర్ మారి క్రీమీగా రావడానికి. మనము బటర్ ని షుగర్ ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే బిస్కెట్స్ అంత బాగా వస్తాయి. నెక్స్ట్ బౌల్ మీద ఒక జల్లెడ పెట్టి అందులోకి 3/4 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. అలాగే 1/4 కప్పు దాకా వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని వేసుకొని రెండింటిని బాగా జల్లించుకోండి. మీరు గోధుమ పిండి బదులుగా మైదా వాడి కూడా ఈ బిస్కెట్స్ ని తయారు చేసుకోవచ్చు. ఇలా జల్లించడం వల్ల పిండి అనేది ఉండలు లేకుండా బిస్కెట్స్ లైట్ గా క్రిస్పీగా బాగా వస్తాయి. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేసి జల్లించుకోండి. ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీలను వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకుంటూ పిండిని ముద్దలాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపే అప్పుడు మీకు పిండి డ్రైగా అనిపిస్తే 1 లేదా 2 టీ స్పూన్ల పాలను వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న బటర్ క్వాంటిటీకి పిండి కలుపుకోవడానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇలా పిండంతా బాగా కలుపుకున్న తర్వాత మీరు ఒక సాఫ్ట్ గా ఉండే పల్చటి కవర్ ని కానీ లేదా క్లింగ్ ర్యాప్ ని కానీ తీసుకోండి. ఇప్పుడు పిండిని ఆ కవర్ మీద పెట్టి రెక్టాంగిల్ షేప్ లేదా స్క్వేర్ షేప్ వచ్చేలాగా చేసుకోండి. మీకు షేప్ అనేది రాకుంటే పిండిని ఒక 5 నిమిషాలు ఫ్రీజర్ లో పెట్టి అప్పుడు అలా షేప్ చేసుకోండి. చేతితో వత్తుతూ షేప్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా షేప్ వస్తుంది. అలాగే షేప్ చేస్తూ కవర్ ని ఆ పిండి చుట్టూ అనుకుంటూ వత్తుతూ షేప్ చేసుకోండి. ఇలా బాగా అంతా కవర్ చుట్టి పిండినంతా షేప్ చేసుకున్న తర్వాత సైడ్స్ ని ట్విస్ట్ చేసి క్లిప్స్ అయినా పెట్టుకోండి లేదా రబ్బర్ బ్యాండ్స్ తో అయినా చుట్టి పెట్టుకోండి. ఇప్పుడు మీరు బిస్కెట్ షేప్ చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఫ్రీజర్ లో పెట్టండి. ఇలా చేయడం వల్ల బిస్కెట్స్ చేసేటప్పుడు స్ప్రెడ్ కాకుండా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత బిస్కెట్స్ ని బేక్ చేయడానికి ప్రీహీట్ చేసుకుందాం. ఏదైనా మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. అందులో ఒక స్టాండ్ పెట్టి మూత మూసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేడి చేసుకోండి. అలాగే బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ కానీ లేదా కేక్ ప్యాన్ ని తీసుకొని దానికి బటర్ ని అప్లై చేసి పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత ఫ్రీజర్ నుండి పిండిని తీసి బిస్కెట్స్ లాగా కట్ చేసుకుందాం. ఫ్రీజర్ లో పెట్టడం వల్ల పిండి అనేది కొద్దిగా గట్టి పడుతుంది. ఇలా ఉన్నప్పుడు పీసెస్ గా కట్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి. బిస్కెట్స్ ని 1/2 ఇంచ్ గ్యాప్ తో కట్ చేసుకుందాం. ఇక్కడ నేను గోధుమ పిండితో చేయడం వల్ల కట్ చేసేటప్పుడు కొద్దిగా పిండి అనేది సైడ్స్ కి కట్ అవుతూ ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిండిని ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. మనం కట్ చేసే థిక్నెస్ ని బట్టి బేక్ చేసే టైం అనేది చూసుకోవాలి. మనం కట్ చేసిన బిస్కెట్స్ ని బటర్ రాసిన ప్లేట్ లోకి కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్స్ ని మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పట్కాలతో కానీ లేదా క్లాత్ తో కానీ పట్టుకొని పెట్టండి. గిన్నె చాలా వేడిగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ప్లేట్ పెట్టాక మూత మూసి లో ఫ్లేమ్ లో 20 నుండి 25 నిమిషాల దాకా బేక్ చేసుకోండి. మీరు వాడే గిన్నె థిక్నెస్ ని బట్టి కూడా బిస్కెట్స్ బేక్ అయ్యే టైం అనేది ఉంటుంది. ఒక 25 మినిట్స్ తర్వాత బిస్కెట్స్ బేక్ అయ్యాయో లేదో చెక్ చేసుకుందాం. బిస్కెట్స్ బేస్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ కి మారింది అంటే బిస్కెట్ పర్ఫెక్ట్ గా బ్రేక్ అయినట్టు. మీరు ఓవెన్ లో బేక్ చేసుకోవాలి అంటే ఒక 180 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ప్రీహీట్ చేసుకొని ఒక 15 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. మీరు ఎక్కువ టైం బేక్ చేస్తే బిస్కెట్స్ బేస్ అనేది మాడిపోతుంది. ఖచ్చితంగా వీటిని లో ఫ్లేమ్ లోనే నిదానంగా బేక్ చేసుకోండి. బిస్కెట్స్ అన్ని బేక్ అయ్యాక వాటిని ఆ గిన్నె నుండి తీసి పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత కత్తితో కొంచెం కదిలిస్తే బిస్కెట్స్ అనేవి ప్లేట్ నుండి ఈజీగా వచ్చేస్తాయి.
అంతే అండి. ఇలా ఈజీగా కరాచీ బిస్కెట్స్ ని ఇంట్లోనే ఓవెన్ లేకుండా చేసుకోవచ్చు. వీటిని ఎయిర్ టైట్ బాక్స్ లో 1 నెల పాటు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.